తణుకు పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై ఉడ్రాంజువరం జంక్షన్ తేతలి వై జంక్షన్ వద్ద చేపట్టిన ఫ్లై ఓవర్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. గత టీడీపీ హయాంలో ప్రారంభించిన ఈ పనులు ఇప్పటికీ 60% కూడా పూర్తి కాలేదని ఆయన పేర్కొన్నారు. తేతలి వై జంక్షన్ ఫ్లై ఓవర్ కోర్టు స్టే కారణంగా నిలిపివేశారని చెప్పారు. అధ్యక్ష, తణుకులో 2014-19 కాలంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉండ్రాజవరం జంక్షను తేతలి వై జంక్షను రెండు కూడా బ్లాక్ స్పాట్స్గా ఉండి అనేక యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోయేవారు అధ్యక్ష. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఈరోజు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్ పాత్రుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పుడు సమర్పించి దాని ద్వారా శాంక్షన్ కూడా చేయించడం జరిగింది అధ్యక్ష. అయితే దీనికి సంబంధించి టెండర్లు 2021లో పూర్తయి 2022లో పనులు ప్రారంభమైనాయి అధ్యక్ష. ఇందులో ఉండ్రాజవరం జంక్షన్ ఫ్లైఓవర్కి సంబంధించి పనులు 2022లో ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పటికీ కనీసం 60% కూడా పూర్తి కాలేదు అధ్యక్ష. మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 7 నెలలుగాను కూడా అనేక సార్లు నేషనల్ హైవే అధికారులతో కానీ అదేవిధంగా కాంట్రాక్టర్తో కానీ మాట్లాడటం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ కూడా పనులు చాలా నత్తనడకగా నడుస్తున్నాయి అధ్యక్ష. దీని మీద నేను కోరేది మంత్రివర్యుల్ని, ఆర్ఎన్బి శాఖ మంత్రివర్యుల్ని, వారి అధికారులతో మాట్లాడి అక్కడ కాంట్రాక్టర్కి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఎందుకని పనులు జరగట్లేదని ఒకసారి సమీక్షించాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా తేతలి వై జంక్షన్కి సంబంధించి కోర్టులో కేసు ఉందని చెప్పి పెండింగ్ పెట్టారు అధ్యక్ష. దాని పనులు కూడా నిలుపుదల చేశారు. ఈ 2 సార్లు రిక్వెస్ట్ చేయట్లేదు సార్. దాని మీద కూడా మంత్రి గారు ఒకసారి వారితో మాట్లాడి దాని మీద వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను.